హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, బజాజ్ కంపెనీ వాళ్ళు పల్సర్ వెహికల్స్ని లాంచ్ చేసి ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అయితే అవుతుందన్నమాట. ఆ సందర్భంగా వాళ్ళ వెహికల్స్ని అప్డేట్ చేయబోతా ఉన్నారు. కనీ విని ఎరగని రీతులు అయితే చాలా మంచి మంచి ఫీచర్స్తో అప్డేట్ చేయబోతా ఉన్నారనమాట. ఆల్రెడీ పల్సర్ 150 అన్ని షోరూమ్స్కి అయితే వచ్చిందనమాట. ఇంకా అఫీషియల్గా లాంచ్ చేయలేదు కాబట్టి ఆ వెహికల్స్ని ఇంకా డిస్ప్లేలో పెట్టలేదు. ఎంబార్గో ఉండడం వల్ల నేను అప్లోడ్ చేసిన వీడియో కూడా రిమూవ్ చేశాను అనమాట. అతి త్వరలో ఆ వెహికల్ కి సంబంధించిన వీడియో అయితే మీరు చూస్తారు మన ఛానల్లో. పల్సర్ 150 కాదు, N116 కూడా అప్డేట్ చేశారు. మామూలుగా అప్డేట్ చేయలేదన్నమాట, చాలా మంచి మంచి ఫీచర్స్ తో అప్డేట్ చేశారు. వాటి గురించి మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. పల్సర్ N160 టోటల్ గా మనకి 2 వేరియంట్స్ లో లభిస్తా ఉంది. బేస్ వేరియంట్, టాప్ ఎండ్ వేరియంట్. బేస్ వేరియంట్ అయితే ఎస్ అని చెప్పేసి మనం పిలుచుకోవచ్చు. టాప్ ఎండ్ వేరియంట్ అయితే ఎస్ఎస్ అనమాట. ఎస్ అండ్ ఎస్ఎస్ తో మనకి N160 అయితే రాబోతా ఉంది. ప్రస్తుతానికి ఈ వీడియోలో టాప్ ఎండ్ వేరియంట్ గురించి మాట్లాడుకుందాము. ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్న N160 మనకి ఎయిర్ కూల్డ్ ఇంజిన్ తో లభిస్తా ఉంది. ఫస్ట్ లో వాళ్ళు ఆయిల్ కూల్డ్ ఇంజిన్ తో లాంచ్ చేశారు. సో ఫైనల్లీ మళ్ళీ బజాజ్ కంపెనీ వాళ్ళు లేటెస్ట్ వెహికల్ ని ఆయిల్ కూల్ ఇంజిన్ తో లాంచ్ చేస్తా ఉన్నారనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు లాంగ్ రైడ్ అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఒకవేళ ఇంజిన్ హీట్ ఎక్కిద్ది అనే ఒక టెన్షన్ అయితే ఉండదు. అలాగే ఇంతకు ముందు మనకి 2 వాల్వ్స్ తో ఉండేది కదా ఇంజిన్, అయితే ఇప్పుడు 4 వాల్వ్స్ కి అప్డేట్ చేశారు. ఇంకా స్మూత్ ఉండిద్ది. హై ఎండ్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా స్మూత్ గా బాగుండే అవకాశం అయితే ఉందన్నమాట N160 టాప్ ఎండ్ ఎస్ఎస్ వేరియంట్ లో అయితే. ఇంకా పవర్ విషయానికి వస్తే మీకు 18.5 PS పవర్, 14.4 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ అయితే ఆ వెహికల్ యూజ్ చేశారు. పాత వెహికల్ మీకు 16 PS పవర్, 14.6 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ ఉంది కదా. సో మీకు పవర్ అయితే పెరిగింది. సో ఇంకా కాంప్రమైజ్ అయితే అవ్వాల్సిన అవసరం లేదనమాట. టీవీఎస్ అపాచీ RTR 164కి స్ట్రైట్ ఫార్వర్డ్ కాంపిటీషను. అదేమో మీకు కొద్దిగా పవర్ఫుల్ వెహికల్, ఇందులో కొద్దిగా పవర్ తక్కువ ఉండిద్దని చెప్పేసి మనం అనుకున్నాం కదా. సో ఇప్పుడు చాలా మంచి గట్టి పోటీ అయితే ఖచ్చితంగా అపాచీ వెహికల్కి ఇస్తుంది అనమాట. సో అందులో టాప్ నాచ్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో కూడా తీసుకొచ్చారు. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉన్నాయన్నమాట. మొత్తం మాట్లాడుకుందాము. మీకు చైన్ డ్రైవ్తో లభిస్తూ ఉంది. అలాగే ఓపెన్ చైన్ అయితే ఉండిద్ది అనమాట. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ క్లీన్ చేసుకోవాలి ఒకవేళ N160 మీరు పర్చేస్ చేస్తే. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది. అలాగే ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. సో ఇందులో ఎటువంటి మీరు మార్పులు అయితే నోటీస్ చేయరు అనమాట. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 300 mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 230 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. డ్యూయల్ ఛానల్ ABSకి టాప్ ఎండ్ వేరియంట్ అయితే సపోర్ట్ చేసిద్ది. ఇంకా చాసిస్ విషయానికి వస్తే మీకు ట్యూబ్లర్ డైమండ్ చాసిస్ అయితే ఇచ్చారు. చాసిస్లో కూడా ఎటువంటి డిఫరెన్సెస్ అయితే లేదు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 37 mm అప్ సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మీకు మోనోషాక్ అనమాట, దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఫ్రంట్ 100/80 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 130/70 R17 ఇంచ్ టైర్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ ఈసారి రేడియల్ టైర్ అయితే ఇచ్చి అప్డేట్ చేశారనమాట. ఇదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. డైమెన్షన్స్ విషయానికి వస్తే 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే సరిపోయింది. సీట్ హైట్ విషయానికి వస్తే 795 mm అయితే ఇచ్చారు. 5.4, 5.5 ఆ హైట్ వల్ల అయితే ఈ వెహికల్ ప్రాపర్గా మేనేజ్ చేయొచ్చు అనమాట. 14 లీటర్స్ మెటల్ ఫ్యూయల్ ట్యాంక్, E20 పెట్రోల్కి సపోర్ట్ చేసిద్ది. అలాగే మీకు 151 నుంచి 152 kgs మధ్యలో అయితే వెయిట్ ఉండిద్ది అనమాట. సో ఎక్కువ వెయిట్ కూడా ఉండదు. రైడ్ చేసేటప్పుడు చాలా కంఫర్టబుల్గా ఈజీగా రైడ్ చేయొచ్చు అనమాట. లైట్స్ విషయానికి వస్తే ప్రస్తుతానికి డిజైన్ అయితే సేమ్ అదే ఉంది. మీకు ఫ్రంట్ సైడ్ ప్రొజెక్టర్ లైట్ అయితే ఉండిద్ది. DRLs అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా LEDయే. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా LED తోనే లభిస్తూ ఉన్నాయి. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈసారి హజర్ లైట్స్ కూడా తీసుకొస్తా ఉన్నారు. ఈ ఫీచర్ని కూడా స్కిప్ చేయలేదు. మైనర్ డీటెయిల్ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ వెహికల్ని డిజైన్ చేసినట్టుగా అయితే అనిపిస్తూ ఉంది. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ప్రజెంట్ ఉన్న కన్సోల్తో కంపేర్ చేసుకుంటే టీవీఎస్ అపాచీ RTR 164కి మంచి కాంపిటీషన్ ఇవ్వడానికి వీళ్ళు కూడా 5 inches ఫుల్ డిజిటల్ కలర్ TFT కన్సోల్ తీసుకొచ్చారు. ఇది ఒక గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. చాలా సూపర్ గా అయితే ఉంది కన్సోల్ అయితే. ఇందులో మీకు RPM మీటర్ అయితే ఉండిద్ది, గేర్ ఇండికేటర్ అయితే ఉండిద్ది, క్లాక్ అయితే ఉండిద్ది, అలాగే సైడ్ స్టాండ్ వార్నింగ్ అయితే ఉండిద్ది. బ్లూటూత్ 10x10 నావిగేషన్ తో పాటు మీకు గూగుల్ మ్యాప్స్ సపోర్ట్ కూడా తీసుకొచ్చారనమాట. సో హ్యాపీగా లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు మీరు కన్సోల్లోనే మ్యాప్స్ అయితే చూసుకోవచ్చు. తర్వాత మీకు ఇంతకు ముందు 3 రైడింగ్ మోడ్స్ అయితే ఉండే కదా, ఈసారి 4 రైడింగ్ మోడ్స్తో మీకు లభిస్తూ ఉంది. రోడ్, ఆఫ్ రోడ్, రైన్, అలాగే స్పోర్ట్స్ మోడ్ అనమాట. కొత్తగా స్పోర్ట్స్ మోడ్ అయితే తీసుకొచ్చారు. ఎందుకంటే మనకి పవర్ పెరిగింది కాబట్టి స్పోర్ట్స్ మోడ్ అయితే సపోర్ట్ చేసిద్ది. ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉందని ఇందాకే చెప్పాను కదా. అలాగే రైడ్ బై వైర్ టెక్నాలజీ తీసుకొచ్చారు. సో ఇదొక మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. అపాచీ RTR 164Vలో కూడా ఈ ఫ్యూచర్ అయితే లేదనమాట. క్రూజ్ కంట్రోల్ కూడా తీసుకొస్తే సూపర్ ఉండేది, అదొకటి మిస్ అయింది. ఇంకొకటి అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే ఇచ్చారు. అపాచీలో ఉన్నాయి కదా, సేమ్ ఇందులో కూడా మిస్ అవ్వకుండా క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అడ్జస్ట్మెంట్ అయితే ఇచ్చారు. సర్వీస్ డ్యూ ఇండికేటర్ అయితే ఉంది. ఓడో అండ్ ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి. ఇంకా సీట్ విషయానికి వస్తే అది సింగిల్ సీట్ అపాచీ అనేది. ఇది స్ప్లిట్ సీట్తో లభిస్తూ ఉంది. మీకు బేస్ వేరియంట్ నాకు తెలిసి సింగిల్ సీట్తో కూడా రావచ్చు అనుకుంటా. అది వచ్చిన తర్వాత మీకు ఎగ్జాక్ట్గా చెప్తాను. మీరు స్ప్లిట్ సీట్ తీసుకున్నా సరే బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ ఏదైతే ఉందో అది ఫ్యామిలీకి కూడా ఉపయోగపడుద్ది.
తర్వాత టైప్ సి ఛార్జింగ్ సాకెట్ అయితే ఇస్తా ఉన్నారు, కొద్దిగా స్పీడ్గా ఛార్జింగ్ ఎక్కడానికి మన ఫోన్కి. మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఉండిద్ది, శారీ గార్డ్ అయితే ఉండిద్ది, అలాగే కీస్ కూడా మీకు మార్పులు అయితే ఏమీ ఉండవు అనమాట. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్ కి రైట్ సైడ్ మీకు హజార్ లైట్ స్విచ్ అయితే ఉండిద్ది. దాని తర్వాత రెడ్ కలర్ లో ఇంజన్ కిల్ స్విచ్, దాని కింద హెడ్ లైట్ ఆన్ చేయడానికి ఒక స్విచ్ అయితే ఉండిద్ది. ఇంకా కింద సెల్ఫ్ స్టార్ట్ అనమాట. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ స్విచ్, ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఉండేది. దాని తర్వాత బ్లూటూత్ కనెక్షన్ కోసం ఒక ఎం స్విచ్ అయితే ఇస్తారు, సిగ్నల్ లైట్ స్విచ్, హార్న్ స్విచ్ అయితే ఇచ్చారు. అలాగే ఈసారి హ్యాండిల్ కంఫర్ట్ కూడా కొద్దిగా మారే అవకాశం అయితే ఉంది. కొత్త డిజైన్ లో మనకి హ్యాండిల్ బార్ అయితే డిజైన్ చేసినట్లుగా అయితే కనిపిస్తా ఉందన్నమాట. కలర్స్ విషయానికి వస్తే టోటల్ గా 3 కొత్త కలర్స్ తో ఈ వెహికల్ అయితే లాంచ్ చేయబోతా ఉన్నారనమాట. వైట్, బ్లూ, బ్లాక్. వన్స్ ఆ వెహికల్ లాంచ్ అయిన తర్వాత నేను ఒక వీడియో రికార్డ్ చేస్తాను, లైవ్ లో కలర్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు. పవర్ కూడా కొద్దిగా పెరిగింది కాబట్టి ప్రైస్ కూడా పెరిగిద్ది అనమాట. 1,80,000 రూపాయల లోపు మీరు N160 టాప్ అండ్ వేరియంట్ అయితే పర్చేస్ చేయడానికి అవకాశం అయితే ఉండేది. ఇది ఆన్ రోడ్ ప్రైస్ అనమాట. సో 1,000-2,000 రూపాయలు అటు ఇటుగా ఉండొచ్చు. మీకు దగ్గరలో ఉన్న బజాజ్ షోరూమ్కి అయితే వెళ్ళి అడగండి. వన్స్ వెహికల్ లాంచ్ అయిన తర్వాత నేను వీడియో రికార్డ్ చేస్తాను కదా, ఆ రికార్డింగ్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఆ వెహికల్ నచ్చితే అప్పుడు మీరు మీకు దగ్గరలో ఉన్న బజాజ్ షోరూమ్కి అయితే వెళ్ళి ప్రైస్ కనుక్కోవచ్చు. మ్యాక్సిమం నేను ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందో మీకు ఆ వీడియోలో చెప్పేస్తాను. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం 40-50,000 రూపీస్ డౌన్ పేమెంట్ చేసి ఆ వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. మైలేజ్ విషయానికి వస్తే పాత వెహికల్ 45-50 లోపు అయితే వచ్చేది. ఈసారి పవర్ పెరిగింది కాబట్టి నాకు తెలిసి 40 కిలోమీటర్స్ దాకా మీరు మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. అంతకుమించి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 120 కిలోమీటర్స్ పైన వెళ్ళగలదు. సో ఇది ఫ్రెండ్స్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే బజాజ్ పల్సర్ N160 ఎస్ అండ్ ఎస్ఎస్ వేరియంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీలో ఎంతమంది పల్సర్ N160 ఎస్ఎస్ టాప్ అండ్ వేరియంట్ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఆ వెహికల్ లాంచ్ అయిన వెంటనే నేను రివ్యూ చేస్తాను, అది మీరు చూడాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.